హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనకి ఒక గొప్ప కార్యక్రమంతో మీ ముందుకి రావడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2 రాష్ట్రాల్లో ఏ సంస్థ అందించని విధంగా ఒక టెస్ట్ సిరీస్ని సుదీర్ఘ కాలం పాటు ఉచితంగా అందించేటటువంటి ప్రయత్నమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు కూడా ఏ సంస్థ కూడా అందించలేదు. బహుశా ఇప్పటి నుంచి ఏమన్నా అందిస్తే ఇంకా మనకి బెటరే. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఏంటి సార్ అని అడిగితే మనకి ఉచిత కోచింగ్ సెంటర్ ఏది ఉచిత కోచింగ్ దేనికి సంబంధించింది, ఆన్లైన్ కోచింగ్ అనే దాన్ని ఒకసారి చూద్దాం. అంటే ఆన్లైన్ టెస్ట్కి సంబంధించింది ఇది ముఖ్యంగా. మనకి ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు, అదేవిధంగా ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చేటటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్కి సంబంధించి ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం పేపర్ 2లో ముఖ్యంగా ఏది మెయిన్స్ అభ్యర్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే సెక్షన్ బిలో గల సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంది, మీ అందరికీ తెలుసు. దీనిని మనం 107 రోజుల పాటు 7 వ్యూహాత్మక దశలలో, అంటే మే 1 నుండి ఆగస్టు 15, 2026 వరకు మనం ఈ టెస్ట్ సిరీస్ని ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మరియు ఇంగ్లీష్ తెలుగు మీడియాల్లో బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ ఇది. ఓకేనా? ఒకసారి మనం బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఏది ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించి. ఒకసారి చూడండి, ఈ విధంగా ఉంటుంది. అంటే నేను ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నాను అనేటటువంటి విషయాలను కూడా మీరు చూడొచ్చు. పూర్తి షెడ్యూల్ చూద్దాము. తర్వాత మరి ఇదంతా కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయా లేవా అనేటటువంటి విషయాన్ని కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. ఓకేనా? ఇది ఓవరాల్గా మీకు చెప్పదలుచుకుంది. సరే, ఇక్కడికి రండి. ఎన్ని దశల్లో అని చెప్పాను నేను? 7 వ్యూహాత్మక దశల్లో అని చెప్పా కదా. స్ట్రాటజిక్ ఫేజెస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా కూడా దేన్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేసే విధంగా మనం దీన్నంతా కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సరే. ఇక్కడ మనకి ఫేజ్ 1 వచ్చేసి ఫేజ్ 1 to 5. ఓకేనా? ఫస్ట్ 5 పేజెస్కి దేనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ అంటే మే 1 నుంచి ఆగస్టు 3 వరకు 95 డేస్ ఇది. ఈ 95 డేస్లో మనం కవర్ చేసేటటువంటి ఏరియా ఏంటి సార్ అని అడిగితే టాపిక్ వైజ్గా ప్రతి ఒక్క యూనిట్ నుంచి టాపిక్ వైజ్గా టెస్టులు అనేవి కండక్ట్ అవుతూ ఉంటాయి. ఆ టాపిక్స్ ఏంటో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సిలబస్ షీట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి. తర్వాత ఫేజ్ 6 వచ్చేసరికల్లా ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు ఉంటుంది. సారీ, 5 డేసు. ఆ 5 డేస్లో కూడా మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. డైలీ ఒక యూనిట్ చొప్పున మనం క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఫేజ్ 7 వచ్చేసి ఆగస్టు 9th, ఆగస్టు 15th, అంటే ఆగస్టు 9th నుంచి ఆగస్టు 15th వరకు 7 డేస్ 7 ఇంటెన్సివ్ మార్క్ టెస్ట్. ఓవరాల్గా టోటల్గా 5 యూనిట్స్ మీద ఉన్నటువంటి సిలబస్ మీద 75 మార్క్స్ తోటి 75 క్వశ్చన్స్తోని డిజైన్ చేస్తూ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా మనకి రైట్ ఏది ఆ 7 పేజెస్ యొక్క షెడ్యూల్ ఏది బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి రైట్ ఏది ఎవరికి సార్ ఎలిజిబిలిటీ అని చూసినట్లయితే మనకంటే ఈ ఆఫర్ వ్యాలిడిటీ కానీ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కానీ ఒకసారి చూద్దాం మనం. ఓన్లీ ఫస్ట్ 1000 మెంబర్స్కే అండి ఇది. వాళ్ళు కూడా మే 15 లోపులో ఎవరైతే కోర్స్ ఎన్రోల్ చేసుకుంటారో, కోర్స్ అంటే ఇది టెస్ట్ సిరీస్ కోర్సే ఇది, ఆ ఫ్రీ కోర్స్ని ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మే 1 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదంతా మళ్ళీ పబ్లిక్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అందుకే 15th వరకు ఇవ్వడం జరిగింది. కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి ఆగస్టు 20 వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. యాప్లో థంబ్నెయిల్ ఈ విధంగా కనిపిస్తుంది, చూడండి. క్లియర్గా రాశాను నేను. ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 2లో సెక్షన్ బి పార్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ అని మనకి ఇక్కడ క్లియర్గా మీకు యాప్లో కనిపిస్తూ ఉంటుంది. క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్లో అది డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మే 15 లోపల ఎవరైతే మనకి 1000 మెంబర్స్ రైట్ 1000 మెంబర్స్కి మాత్రమే ఇది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి వ్యాలిడిటీ వచ్చేసి ఆగస్టు 20 వరకు. ఎందుకు సార్ అంటే ఆగస్ట్ 15th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. ఏది యాజ్ పర్ షెడ్యూల్ 107 డేస్ ఉన్నాయి కదా. కాకపోతే ఆ 15th డే ఇండిపెండెన్స్ డే కాబట్టి ఒకవేళ రాసినా రాకపోయినా తర్వాత ఒకవేళ మిస్ అయినా కానీ మనకి ఇంకొక 5 డేస్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇది జనరల్గా మనం దీన్ని చూసినట్లయితే ఎవరికి ఎలిజిబిలిటీ అనేది. ఓకే, ఇంకో విషయం ఏంది సార్ అని అడిగితే
ఇక్కడ మనకి ఏపీ గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించి త్వరలో మీకు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, ఫుల్ కోర్సు మన యాప్‌లో అందుబాటులోకి రాబోతుంది. ఇది కూడా అభ్యర్థులు గుర్తించండి. 75 మార్క్స్‌కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫుల్ కోర్స్ అనేది ఏది నా హ్యాండ్ ఓవర్‌లో మొత్తం కూడా ఏది మనకి ఆ కోర్స్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఏది ఆ డీటెయిల్స్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆ డీటెయిల్స్‌ని మీరు చూసుకునే ప్రయత్నం చేయండనమాట. ఓకేనా? ఆ కోర్స్‌కి సంబంధించింది. ఆల్రెడీ మీరు టెస్ట్ సిరీస్ కోసం ఉంటారు కాబట్టి అది రాసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఇక తర్వాత ముఖ్యంగా మనకి ఈ మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఎందుకు సార్? ఏంటి సార్ అవసరము? అనేటటువంటి డౌట్ వస్తుంది కాబట్టి ఎవరైతే ఏపీపీఎస్‌సి గాని అంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా ఏపీపీఎస్‌సి గాని, ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, లేపోతే అదర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కావచ్చు, జీఎస్ పార్ట్‌లో కరెంట్ అఫైర్స్‌లో ఎస్ఎన్‌టి పార్ట్, కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది మనం ఎప్పటికప్పుడు అందిస్తా ఉన్నాం. ఇది ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ఉందండి. ముఖ్యంగా ఇంకొకటి ఫస్ట్ ఈ విషయాన్ని చూద్దాం. వాట్సాప్ గ్రూపు ఎక్స్‌క్లూజివ్‌లీ ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన అభ్యర్థులకి క్రియేట్ చేయటం జరిగింది. అది డిస్క్రిప్షన్‌లో ఇవ్వటం జరిగింది. ఒకసారి కింద మనకి ఆ మోర్ అనేది కనిపిస్తుంది బ్లూ కలర్‌లో. ఒకసారి చూసి దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆడ గ్రూప్ 2 ఎక్స్‌క్లూజివ్‌లీ మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. అదేవిధంగా వాట్సాప్ ఛానెల్ ఉంది. ఈ రెండిట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్డేట్స్ అంతా కూడా వాటిల్లో ఇస్తా ఉంటారనమాట. వాట్సాప్ ఛానెల్‌లో వచ్చేసి మనకి డైలీ ఆల్రెడీ ఆ క్విజ్ కాంపిటీషన్ జరుగుతా ఉంది. క్వెషన్స్ పోస్ట్ చేస్తా ఉన్నాం. వాట్సాప్ గ్రూపు రీసెంట్‌గా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే సిలబస్ షీటు వీటన్నిటికి సంబంధించి మనం షేర్ చేసుకోవచ్చనమాట దాంట్లో. ఓకేనా? సరే బానే ఉంది. కరెంట్ అఫైర్స్ ఫైల్స్ గాని ఇలాంటివి. సరే. ఇక ఈడకి రండి. ఎందుకు సార్ అని అడిగితే మన ఛానల్ యొక్క ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంది అంటే కొన్ని అప్డేట్స్ వస్తా ఉంటాయి. ఏంటిది? సిలబస్ అనాలిసిస్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ గూడా ఎలా ఉంటుంది అంటే యూనిట్ వైస్‌గా ఉంటుంది. యూనిట్ వైస్‌గా మీకు చెప్తాను నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడదాం తర్వాత. యూనిట్ వైస్‌గా. తర్వాత ఆ యూనిట్‌లో గూడా మళ్ళీ స్టాటిక్ డేటా ఏంటి? అదేవిధంగా డైనమిక్ డేటా ఏంటి? డైనమిక్ డేటా. మరి దీన్ని ఈ డేటా ఇంకేదైనటువంటి వేరే యూనిట్‌లలో లింక్ అయ్యుందా? అది గూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలామంది ఏమనుకుంటున్నారంటే అంతా చదవాలేమో, ఎక్కడ టెక్నాలజికల్ డెవలప్‌మెంట్ వచ్చినా అది మనకు తెలిసుండాలేమో, లేకపోతే బిట్ మిస్ అవుతదేమో అనేటటువంటి అపోహలో ఉన్నారు. కాదండి. ఎందుకంటే బోర్డ్ మెంబర్స్‌కి సంబంధించి పేపర్ చెక్ చేసేటటువంటి ఎగ్జామినర్‌కి సంబంధించి వాళ్ళకంటూ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీ యొక్క క్యాడర్‌ని బేస్ చేసుకొని మీరు ఈ ఏ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు జాబ్ వచ్చిన తర్వాత ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీరు టేక్ ఓవర్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇవ్వటం జరుగుతా ఉంటుంది మోస్ట్‌లీ క్వెషన్స్ అనేవి. అందుకే దాంట్లో ఏది చదవాలి, ఏది చదవకూడదు, వేటిని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, వేటిని కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకోవాలి. ఇలాంటి అంశాలన్నిటిని కూడా బేస్ చేసుకొని మనం క్వెషన్స్ తయారు చేయటం జరిగింది. అదేవిధంగా మనం ఈ సిలబస్‌లో కూడా అనాలిసిస్‌లో కూడా మనం డిస్కస్ చేస్తా ఉంటాం అనమాట. ఓకేనా? అది కూడా. అందుకే మనకి స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా ఇవన్నీ కూడా చూసుకుంటాం. అదేవిధంగా మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్‌లో భాగంగా మనం వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూనే తర్వాత మళ్ళీ ఆ పేపర్‌కి సంబంధించి ఓరల్‌గా ఎనాలిసిస్ ఉంటుందనమాట. అంటే మనకి లాస్ట్ టైమ్ జరిగినటువంటి ఎగ్జామ్‌లో ఎన్ని స్టాటిక్ ఏరియాస్ నుంచి స్టాండర్డ్ డేటా నుంచి అడిగాడు. ఎంత డైనమిక్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి, ఒక్కొక్క యూనిట్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి, కరెంట్ అఫైర్స్ పార్ట్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి, స్టాటిక్ డేటా నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి, కామన్‌గా ఓవర్‌లాప్ అయ్యేటటువంటి టాపిక్స్ ఏంటి, వాటి నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది రాబోతా ఉంటుంది మన ఛానల్‌లో. అందుకే ఆ నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోమన్నది. దాంతో పాటుగా ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ వీడియోస్ కూడా మీకు యాడ్ అవుతా ఉంటాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? క్వాంటమ్ కంప్యూటేషన్స్ అంటే ఏంటి? ఏఐ టెక్నాలజీ అంటే ఏంటి? మన కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌లో అంతేగాని మనం ఏం సైంటిస్ట్ లాగా మొత్తం కూడా నేర్చుకోవాల్సిన పనేమీ లేదు. దాంట్లో మెకానిజం లోపలికెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ రాసి న్యూరల్ నెట్వర్క్స్ రాసేసి, ఆ ప్రోగ్రామ్స్ రాసేసి అల్గారిథమ్స్ ఏమి మనం రాయం. జస్ట్ ఓరల్‌గా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని మనం డిస్కస్ చేస్తా ఉంటాం అనమాట. ఓకేనా? ఫ్రీ వీడియోస్ కాబట్టి అప్డేట్ అవుతా ఉంటుంది. ఇది జనరల్‌గా మన యొక్క పూర్తి షెడ్యూల్‌కి సంబంధించి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ 2, 3 డేస్ నుంచి మన వాట్సాప్ ఛానల్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్ అని చెప్పా గదా! ఇది బిగ్ అనౌన్స్‌మెంటు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ సోషల్ మీడియా గ్రూప్స్‌లో గూడా షేర్ చేయండి.
ఒకవేళ మీరు గ్రూప్ 2 అభ్యర్థి కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు. లేదా ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలామంది ఈ గ్యాప్ ఉంది కాబట్టి గ్రూప్ 2 చదవటానికి చాలామంది ముందుకొస్తా ఉంటారు. వాళ్ళు కూడా ఒకసారి మనకి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి ఇండైరెక్ట్‌గా మనకి కూడా సపోర్ట్ చేసినట్లే. అది కూడా అభ్యర్థులు ఆలోచించుకోండండి. ఓకేనా? ఇది సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే. ఇక మనం ఫుల్ షెడ్యూల్‌కెళ్దాం ఒకసారి. ఫుల్ షెడ్యూల్‌కెళ్ళాక ఈ యాప్‌లో మరి ఆ షెడ్యూల్ ఉందా లేదా టోటల్‌గా? ఎందుకంటే చాలా మందికి డౌట్ వస్తా ఉంటది. ఇన్ని రోజులు ఉచితంగా నిజంగానే ఇస్తారా? లేకపోతే యాప్‌లో ఉన్నాయా లేవా? ఓన్లీ మధ్యలో వరకు మధ్యలో కొన్ని టెస్టులు పెట్టి వదిలేస్తారా అనేటటువంటి అపోహలు కూడా ఉంటాయి కాబట్టి, నేను ఆన్సరబుల్ కాబట్టి దానికి సంబంధించి ప్రూఫ్‌తో సహా మీ ముందుకు రావటం జరిగిందనమాట. ఓకే. సరే. ఇక్కడికి రండి చూద్దాం ఒకసారి. మనకి ఇది సిలబస్ యాక్చువల్‌గా. ఇది సిలబస్. ఫస్ట్ ఒకసారి సిలబస్ గూడా మీరు చూసుకునే ప్రయత్నం జేయండి. ఇప్పుడు ఇది ఫస్ట్ యూనిట్. ఇది సెక్షన్ బిలో, పేపర్ 2లో సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ అని మనకు క్లియర్‌గా ఇచ్చాడు. దీంట్లో టాపిక్స్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఇవి టాపిక్స్. ఇది యూనిట్ 1 అన్నట్టు. ఈ యూనిట్‌లో టాపిక్స్ వైస్‌గా అని చెప్పా కదా! 1-5 ఓకే. ఇదొక టాపిక్. దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఇది. ఇది మెయిన్ టాపిక్ హెడ్డింగ్ అనమాట. టాపిక్ హెడ్డింగ్ ఇది. దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ గూడా. అవన్నీ గూడా కవర్ అవుతా ఉంటాయి. తర్వాత ఇక్కడికొచ్చేసరికల్లా స్పేస్ టెక్నాలజీ అని ఉంది చూడండి. కోలన్ ఉన్న కాడనమాట. ఓకేనా? ఇదొక టాపిక్కు. ఇదొక హెడ్డింగ్ అనమాట. టాపిక్ హెడ్డింగు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అంశాలన్నట్టు. ఓకే. తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ, రక్షణ సాంకేతికత. ఎందుకంటే మీకు ఈ మీనింగ్ చెప్పాలి గాబట్టి, నేను తర్వాత మీకు చెప్తుంటే తర్వాత అర్థమవుతా ఉంటది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సమాచారం మరియు కమ్యూనికేషను సాంకేతికతకు సంబంధించి ఇదొక హెడ్డింగ్ ఉంది. డిజిటల్ ఇండియా మిషన్స్ అవునా గదా! డిజిటల్ ఇండియా మిషన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ టెక్నాలజీ, అణు సాంకేతికత అని మనం మాట్లాడుతా ఉంటాం. ఇలా ఏ యూనిట్ తీసుకున్నా గానీ ఈ విధంగా మనకి కోలన్స్ ఇచ్చాడు. ఆ కోలన్స్ గనుక మనం ఫాలో అయినట్టయితే అవే మెయిన్ టాపిక్స్. ఏది ఆ యూనిట్‌కి సంబంధించి ఇక్కడ పాలిసీ అండ్ ప్రొజెక్షన్స్ కావచ్చు. తర్వాత ఇక్కడ మనకి రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ దానికి సంబంధించి ఈ విధంగా అన్ని యూనిట్‌లో గూడా ఉంది చూడండి. ఇకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అంటే ఆవరణ వ్యవస్థ మరియు జీవ వైవిధ్యం అని మనం చెప్తా ఉంటాం. బైలింగువల్‌లో ఉందండి. ఇది నథింగ్ టు వర్రీ. ఇదంతా ఇంగ్లీష్ అని మీరేమి కొంత ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. ఓకే. ఇకాలజీ అండ్ ఇకోసిస్టమ్, ఆవరణ శాస్త్రం, ఆవరణ వ్యవస్థ, తర్వాత బయోడైవర్సిటీ ఇదొక టాపిక్. జీవ వైవిధ్యం, తర్వాత వైల్డ్ లైఫ్ రైట్ కన్జర్వేషన్ అనమాట. ఓకేనా? వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది. ఇవన్నీ గూడా మనకొస్తా ఉంటాయనమాట. ఓకే. సాలిడ్ వేస్ట్ ఘన వ్యర్థం అంటే ఏంటి? తర్వాత వేస్ట్ మేనేజ్‌మెంట్ అవునా గదా! వ్యర్థాల నిర్వహణ ఏ విధంగా ఉంటుంది? పొల్యూషన్ కంట్రోల్, కాలుష్య నియంత్రణ ఇవన్నీ గూడా మనకి టాపిక్స్ అన్నట్టు. ఓకే. ఇది ఫిఫ్త్ యూనిట్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అనమాట. పర్యావరణం మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి యూనిట్. దీంట్లో గూడా మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక చూద్దాం. వీటిని మేమేం జేసినా మొత్తం గూడా మనకి 7 స్టేజెస్‌లో అంటే 7 స్ట్రాటజిక్ స్టేజెస్‌లో కవర్ అయ్యే విధంగా మనం ఇక్కడ షెడ్యూల్ ఫ్రేమ్ చేయటం జరిగిందనమాట. ఓకే. చెప్పా గదా! ఫేజ్ 1 మే 1 నుంచి అది. మీకిక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి చూడండి. క్లియర్‌గా ఇచ్చాను నేను. ఇదంతా గూడా మన యాప్‌లో అప్‌లోడ్ చేశాను నేను. ఈ పీడీఎఫ్ మొత్తం గూడా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్. దీని పర్పస్ ఏంటి అసలు? టెస్ట్ సిరీస్ పర్పస్ ఏంటి? తర్వాత ఎన్ని సార్లు మనం అటెంప్ట్ చేయొచ్చు? తర్వాత ఫ్లెక్సిబిలిటీ అంటే కొంతమందికి డౌట్ ఏంది? మొదటి రోజు ఒకవేళ నేను మే 1 తారీఖు రాయలేదు సార్. 2 తారీఖు రాద్దాము అని అనుకుంటున్నాను. 1 తారీఖు టెస్ట్‌ని అంటే అలాంటి అవైలబిలిటీ ఉందా? లేదా? దాని ఫ్లెక్సిబిలిటీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత మోడిఫికేషన్ ఇది రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్ ఆర్ ద రైట్ టు మీ నాకు సంబంధించింది. అంటే ఇచ్చేటటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఇది. రిపోర్టింగ్ ఎర్రర్స్ ఒకవేళ మీరు ఆ క్వెషన్స్‌లో మీకేమన్నా స్టాండర్డ్ గ్రూప్ 2 స్టాండర్డ్ కాదనిపిస్తుందా? లేకపోతే దాంట్లో ఏమన్నా తప్పులు కనిపించినాయా? మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే దాన్ని ఏ విధంగా మీరు రిపోర్ట్ చేయాలి? ఇలాంటియన్నీ గూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మార్కింగ్ స్కీమ్ గాని, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ పాలిసీ ఓకే. ఏ విధంగా ఉంటుంది? క్వెషన్ వాల్యూమ్ ఓకేనా? మరి ఎన్ని క్వెషన్స్ ఇస్తున్నారు సార్ మీరు? ఆ క్వెషన్ వాల్యూమ్‌కి సంబంధించి. కరిక్యులమ్ అలైన్‌మెంట్ మీరు దేన్ని ఫాలో అవుతున్నారంటే మీకు ఇందాకల చూపిచ్చా గదా! ఆ సిలబస్‌ని ఫాలో అవుతా ఉన్నానన్నమాట. ఓకేనా? ఆ సిలబస్‌ని బేస్ చేసుకొనే మీకు ఇవ్వటం జరిగిందనేది గూడా మీకిక్కడ మెన్షన్ చేయటం జరిగింది. మరి మీకేదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మరి ఎవరిని కన్సల్ట్ కావాలి? డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈ అవకాశం ఎవరికి అనేది గూడా ప్రతి ఒక్క పేజీలో మెన్షన్ చేయటం జరిగిందనమాట. ఓకే. అది కూడా చూసుకోండి ఒకసారి. ఎందుకంటే దాన్ని త్వరగా మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఎన్‌రోల్ చేసుకుంటే నథింగ్ టు వరీ. ఫేజ్ 1 మే 1 నుంచి 19థ్ వరకు. మీకు చెప్పా గదా!
నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఇదొక టాపిక్ అనమాట. ఓకే, దాని బైలింగుల్లో కూడా జాతీయ శాస్త్ర సాంకేతిక విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అది 1, 2, 3 ఇట్లా మొత్తం టోటల్గా షెడ్యూల్ వచ్చేసి ఇది. ఏది ఫేజ్ 1 షెడ్యూల్ వచ్చేసి మే 1 నుంచి 19 వరకు. అంటే 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ యూనిట్ కూడా ఈక్వల్గా షేర్ చేయడం జరిగింది డేస్ని. 5, 19 ఎంత అవుతుంది, 95 డేస్. 95 డేస్లో మీకు టోటల్గా కవర్ అయ్యే బిట్లు ఎంత అంటే 2060. ఇన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి మీకు. ఓకేనా, ఇన్ని క్వశ్చన్స్ కవర్ అవుతూ ఉంటాయి. ఇది ఓవరాల్గా చూసినట్టయితే, ఎందుకంటే లెంత్ ఆఫ్ ద టాపిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్ నెంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అదంతా కూడా చూడండి, అన్నీ కూడా డిఫెన్స్ టెక్నాలజీ దాంట్లో సబ్ టాపిక్స్ మీకు క్లియర్గా నోటిఫికేషన్లో ఉన్న ప్రతి ఒక్క అంశం మీద రైట్ ఫోకస్ చేయటం జరిగింది. దీని రెఫరెన్స్ మళ్ళీ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, తర్వాత ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ మీకు నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ఫేజ్ 3. ఎందుకంటే ఇదంతా కూడా మనం దీంట్లో చదవటం కన్నా మీరు ఒకసారి చూసుకున్నట్టే సరిపోతుంది. తర్వాత ఎలాగో మన యాప్లో ఫ్రీగా ఉంది కాబట్టి చూసుకోండి. 4 వచ్చేసి జూన్ 27 నుంచి జూలై 15 వరకు ఉంది. దీనికి నేను చాలా వర్క్ చేసినాం, అవునా కదా. ఎందుకంటే వర్క్ చేసిన తర్వాతనే ముందుకు రావాలనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను. దీనికి సంబంధించి అంతా కూడా చూసుకోవడం జరిగింది. ఆగస్ట్ 6th రైట్, ఆగస్ట్ 4th నుంచి చూడండి, ఇది యూనిట్ వైజ్ రైట్. ఫేజ్ 6 వచ్చేసరికల్లా మనకి ఆగస్ట్ 4th నుంచి 8th వరకు ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా రైట్ యూనిట్ వైజ్ టెస్ట్లు అని చెప్పా కదా, యూనిట్ వైజ్ టెస్ట్లు ఇది. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఓకే, కరెంట్ అఫైర్స్ని మనం బేస్ చేసుకొని అప్పటి వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని లింక్ చేస్తూ ఆ యూనిట్లో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ప్రతి ఒక్క యూనిట్కి 50 క్వశ్చన్స్. అలా ఎన్ని ఉన్నాయి, 5 యూనిట్స్ ఉన్నాయి, ఇంటూ 5 అంటే 250 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఏది యూనిట్ వైజ్ టెస్ట్లో. టాపిక్ వైజ్ టెస్ట్లో 2060 బిట్లు కవర్ అవుతాయి. ఓకేనా, మీకు క్వశ్చన్స్ నెంబర్స్ కూడా చెప్తున్నా చూడండి, ఎన్ని క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూద్దాం మనం. ఇక తర్వాత ఇదన్నీ కూడా 5 యూనిట్స్. ఫేజ్ 7 అత్యంత కీలకమైంది, ఇది అత్యంత కీలకమైంది. ఓకే, దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 5 ఇంటెన్సివ్ మార్క్ టెస్ట్లు. ఎందుకంటే మీకు ఇక్కడ హెడ్డింగ్ కూడా ఇచ్చాను చూడండి, ఫుల్ స్కేల్ రిహార్సల్స్ విత్ ఫోకస్ ఆన్ లింక్డ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. అప్పుడు వరకు కూడా అందుకే వీటిని ఇంకా ఫ్రేమ్ చేయలేదు, బట్ ఫ్రేమ్ చేసేస్తాం మనం, నథింగ్ టు వరీ. ఆగస్ట్ 9th ఇంటెన్సివ్ మార్క్ టెస్ట్. ఎందుకంటే ఇదంతా కూడా మిమ్మల్ని ఎగ్జామినరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని టెస్ట్ చేస్తాడో ఒక ఎగ్జామ్లో, అన్ని రకాలని మనం ఏం చేసినా ఇండివిజువల్గా స్ప్లిట్ చేస్తూ రైట్ ఏది మార్క్ టెస్ట్ని నిర్వహించడం జరుగుద్ది అనమాట. ఓకే, వీటికి సంబంధించి ఇంకా నేను డీటెయిల్గా ఎప్పుడు మాట్లాడతాను, మీరు అప్పటి వరకు యూనిట్ వైజ్గా రాస్తారు కదా, డైలీ టెస్టులు రాసేటప్పుడు మీరు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏ అంశాల మీద మీరు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత దాంట్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఎక్కడ తొందరపాటుగా మనం కొన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసి ఉంటాము, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మీరు ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి దాని యొక్క మీనింగ్స్ని వాటిని ఒక్కొక్క దాన్ని కూడా ఒక్కొక్క టెస్ట్లో మిమ్మల్ని క్లియర్ చేసుకునే విధంగా సెల్ఫ్గా 7 స్ట్రాటజిక్ ఇంటెన్సివ్ మార్క్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు వీటి మీనింగ్స్ చెప్తా నేను. రైట్, స్ట్రెస్ ఎలా ఫేస్ చేయాలి అంటే ఎగ్జామినేషన్లో స్ట్రెస్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, తర్వాత ఫైనల్గా మనం ఏది నేర్చుకున్నాం, ఇవన్నీ కూడా ట్రయల్ బై ఫైర్ అని, డయాగ్నోస్టిక్ అని, డ్రిల్ అని, క్రూసిబుల్ అని, ఫైనల్గా వార్ గేమ్. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు అక్కడ నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ టైంలో, నథింగ్ టు వరీ. తర్వాత ఇది చూడండి, మీకు ఆగస్టు 3 వరకు ఉన్నటువంటి మొత్తం కూడా షెడ్యూల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గమనించండి. తేదీ నుండి కనిపిస్తూ ఉంటాయి, ఆ తేదీ నుంచి మీకు కనిపిస్తూ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ కూడా. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి సంబంధించి ఎటువంటి అపోహలకి మీరు తావివ్వాల్సిన పనేమీ లేదు. మరి మిగిలిన యూనిట్ వైజ్ అండ్ ఇంటెన్సివ్ మార్క్ టెస్ట్లు అప్పటి వరకు గల కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ నిర్వహించబడతాయని చెప్పిన కదా, దానికి సంబంధించి ఇక ఇక్కడ చూడండి, లాస్ట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు సార్ మరి మే 1 నుంచి ఆగస్టు 15 వరకు ఎందుకు పెట్టారు అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి చూడండి, మే 1వ తారీఖున మనందరికీ తెలుసు ఏంటిది, కార్మికుల దినోత్సవం. ఈ కార్మికుల దినోత్సవం నుండి మీరు నిరంతర శ్రామికుడిగా కష్టపడి మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆగస్టు 15 మీ అందరికీ తెలుసు స్వతంత్ర దినోత్సవం అని, ఆనాటికి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో స్వతంత్రులుగా అవుతారు.
అంటే ఫ్రీ అవుతారు మీకు. ఓకే. నాకు ఈ సబ్జెక్టు మంచిగానే వచ్చింది. లేకపోతే ఈ సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇక నాకేం భయం లేదు. ఐ యామ్ ఫ్రీ. ఐ యామ్ స్ట్రెస్ ఫ్రీ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అనేటటువంటి ఆలోచనలోకి మీరెళ్ళిపోయేటటువంటి ఉద్దేశ్యమే ఆగస్ట్ 15th వరకి 107 డేస్‌లో మనం ఇంత ప్లాన్ చేయటం జరిగిందనమాట నేను. ఓకేనా? ఓకేనా? ఇది జనరల్‌గా నా తరపున అంటే మీ సురేష్ సార్ తరపున అందించేటటువంటి మరి ఇక మీకు డౌట్ వస్తది కదా! యాప్‌లో ఉందో లేదో అనేటటువంటి డౌట్ కూడా వస్తది కాబట్టి, ఆ యాప్‌లో కూడా ఒకసారి చూద్దాం. మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇటు చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ మన హెడ్డింగ్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తా ఉంటది మీకు. యాప్‌లో ఎలా కనిపిస్తుందో కూడా మీకు ఏపీ గ్రూప్ 2 ఫ్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తా ఉంటది. హెడ్డింగ్ వచ్చేసి మీకు థంబ్‌నెయిల్ ఏ విధంగా కనిపిస్తుందో చెప్పాను. దీంట్లో మనం చూసినట్లయితే ఇది చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీలో 95 క్వెషన్స్ చెప్పా కదా! 19 డేస్ అని ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఫేజ్ 1 రైట్? ఫేజ్ 2 ఇవి చూడండి 19 టెస్ట్‌లు, 19 టెస్ట్‌లు ఎవ్రీ డైలీ టెస్ట్‌లు అన్నట్టు. ఓకేనా? ఇవి కూడా షెడ్యూల్ చేయబడ్డాయి చూడండి మళ్ళీ మీకు చాలా డౌట్ వస్తుంది. ఓకే. ఇక్కడ మీకు ఆల్రెడీ షెడ్యూల్‌కి సంబంధించినటువంటి పీడిఎఫ్‌లు ఇచ్చాను. అది ఫ్రీగానే ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు మీరు. ఓకే. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ సాంకేతిక విధానాలకు సంబంధించి ఇవి చూడండి. 2026 ఫిఫ్త్ అంటే మే నెల కదా! ఓకేనా? ఫస్ట్ తారీఖు నుంచి మిడ్‌నైట్ ఓపెన్ అవుతా ఉంటాయన్నమాట. ఓకే. ఇదొకటి జరిగింది ఏం కాదు. ప్రాబ్లమ్ లేదు. ఈ విధంగా అన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా మీకు షెడ్యూల్ చేయడం జరిగింది. ఎందుకంటే దీంట్లో మనకి 40 డేస్ ఏ ఫేజ్ అయినా చూసుకోండి మీరు. సెకండ్ ఫేజ్ తీసుకున్నా గాని, సెకండ్ ఫేజ్‌లో కూడా మీకు షెడ్యూల్ చేయడం జరిగింది. అన్నీ ఉన్నాయి. ఇవి కూడా షెడ్యూల్ చేసింది నేను. ఓకేనా? మీకు ఏ ఫేజ్ తీసుకున్నా గాని అన్నిట్లో 19 టెస్ట్‌లని అప్‌లోడ్ చేయడం జరిగింది. టోటల్‌గా మీరు ఇదంతా అయిపోయే లోపులో 19 డేస్ ఓకేనా? ఏది 5 ఫేజెస్‌లో ఉంది గాబట్టి, మొత్తం గూడా 95 డేస్‌లో ఎన్ని క్వెషన్స్ అని జెప్పిన 2060. తర్వాత యూనిట్ వైస్ టెస్ట్ ఉంది గదా! ఇది డైలీ టెస్ట్, ఇది యూనిట్ వైస్ టెస్ట్‌లో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి గాబట్టి, 5 ఇంటూ రైట్ 50 క్వెషన్స్ ఒస్తాయి. 250 క్వెషన్స్ ఇవి. తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్ ఏదా ఇంటెన్సివ్ మార్క్ టెస్ట్. ఇంటెన్సివ్ మార్క్ టెస్ట్‌లో 7 డేస్ ఉన్నాయి గాబట్టి, 7 డేస్ ఫుల్ లెంగ్త్ పేపర్ ఎంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ కాబట్టి 75 క్వెషన్స్. ఇది ఎంత 525 అంటే 60 ఒకటి, 250 ఒకటి, 525 ఒకటి. ఇది మొత్తం గనక చూసినట్లయితే 2835 క్వెషన్స్ మీకు ఫుల్‌గా కవర్ అయిపోతా ఉంటాయి. 2835 క్వెషన్స్ ఓకేనా? ఇది జనరల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది. మీకు ఆల్రెడీ 2026 క్వెషన్స్ ఫ్రేమ్ చేసేసినాం, అప్‌లోడ్ చేసేసినాం, షెడ్యూల్ చేసేసినాం. ఏది అప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఇప్పటి వరకే ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్‌ని లింక్ చేస్తూ స్టాటిక్ డేటాని మొత్తం కవర్ అయ్యే విధంగా చూసుకున్నాం. తర్వాత ఏంటేది ఆగస్టు నెలలో వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో టాపిక్స్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్‌ని లింక్ చేస్తూ వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తూ మళ్ళీ అక్కడ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ ఫుల్ లెంగ్త్ యూనిట్ వైస్ టెస్ట్‌లకు సంబంధించిందనమాట. ఓకేనా? ఇది జనరల్‌గా మనకొకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్‌ని. మీకు ఈ ప్రోగ్రామ్ గనుక నచ్చినట్లయితే అదేవిధంగా మాక్సిమం మీ యొక్క కొలీగ్స్‌కి గానీ, లేకపోతే వీళ్ళందరికి గూడా కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా యాప్స్‌లో గూడా. పర్టిక్యులర్‌గా మళ్ళొకసారి చెప్తున్నా. ఏపీపీఎస్‌సి పేపర్ 1కి సంబంధించి జీఎస్ పార్టోళ్ళు, అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభ్యర్థులు దాంట్లో మనకి ఏపీ గ్రూప్ 2 వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అదేవిధంగా డౌన్‌లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ కండి. అప్పుడేమవుతుందంటే ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్‌కి పాసిబిలిటీ ఉంటుంది. ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు. మానిటరింగ్ చేయొచ్చనమాట. ఓకేనా? రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.